భావానంద స్వామి ఎప్పుడు పుట్టాడంటే 1999, అంటే ఇప్పటికి 108 ఏళ్ళు అన్నమాట. అక్టోబర్ నెలలో అనగా వికారినామ సంవత్సర ఆశ్వీజ బహుళ ప్రతిపదం బేస్తవారం ఆశ్వీజ దసరా పున్నమ తెల్లారి పుట్టాడన్నమాట. పగలు గడియలు 28:15 అంటే 5:09 అది 5 గడియలకు శ్రీ నారాయణ గారు రూపుడకు మహాపురుషుడు అవతరించాడన్నమాట మీద. వీరి జాతకం లోకోత్తరముగా ఉండే జాతకం ఎంత బాగుందంటే ఎంతో బ్రహ్మాండంగా భక్తి చేస్తాడు. లక్షణం యోగములన్నీ మంచి కలిగినే ఉన్నాయన్నమాట. ఇట్టి మేష లగ్నంలో పుట్టారన్నమాట. లగ్నమున కుమారుడుగా పుట్టిన మహాపురుషుని చూచుటకు తల్లిదండ్రులు సంతోషమునకు మేరలేదు. మంచి ముహూర్తంలో పుట్టాడండి, హద్దు లేదన్నమాట. వీరికి 21 దినం నాడు ఏం పేరు పెట్టారు? భావానంద స్వామికి సత్యనారాయణ అని పేరు పెట్టారన్నమాట. ఏం పెట్టారు? సత్యనారాయణ పేరు పెట్టారన్నమాట. ఇక్కడ నుంచి ఆయన లీల చెప్తాను, కొద్దిగా గంట సేపటి దాకా కొంచెం తండ్రి తాతల సంగతి చెప్తాను. ఎందుకంటే భక్తి చేసేవాడు మన ఇంట్లో ఉంటే ఆ వంశంలో ఎంతో మేలైంది. ఇప్పుడు ఏమైంది? వీరు బాల్యంలో చిన్నప్పుడు అవతరించారనమాట. వీరు ఎటువంటి వాడు? నల్లని వాడు. నల్లని అంటే కృష్ణనల్లగా శ్యామ్, రాధే శ్యామ్, శ్యామవర్ణం కలిగినటువంటి వారు అన్నమాట. ఆ తర్వాత దేహం పైన చారడెలుపు, నలుపు పచ్చ కలిగినటువంటి పుట్టుమచ్చ, పుట్టేటప్పుడే ఇంత పెద్దగా ఉందన్నమాట. నలుపు ఆకుపచ్చ కలిగినటువంటిది, అంతే కదా. అరచేతి ఆకుపచ్చగా నల్లున్న విలక్షణ ఒక పుట్టుమచ్చను అందరూ చూసి వీరు సాక్షాత్ నారాయణ సంభూతులని, నారాయణ అంశ సంభూతులు అవుతారని నిర్ణయించుకున్నారన్నమాట. ఈ 3 ఏళ్ళు అక్కడ వరగల్లో ఉండగానే ఆయన తీసుకొని మరుకు గ్రామానికి వచ్చారు. దగ్గర ఉంటుంది, కొంచెం దూరంలో ఉంటుంది. ఈయనను తీసుకొని 3 ఏళ్ల పిల్లగాడు తీసుకొని మరుకుకు వచ్చారన్నమాట. ఆ తర్వాత 2099లో పుట్టాడు. ఇప్పుడు 3 కలిస్తే ఏమైంది? 2000 ఒకనాడు ఇంటికి ఇక్కడ ఉంటున్నాడు మరుకులో. వీళ్ళ ఇంటికి ఒక గొప్ప మంత్రి కాడ వచ్చాడన్నమాట. ఆ పిల్లగాడిని ఇంత దూరం చూశాడు. అమ్మ వీళ్ళ పిల్లగాడిని ఒకసారి నాకు ఇవ్వండి అని అడిగాడన్నమాట ఆయన మంత్రకాడు. ఏం చేసుకుంటావా అంటే, మంచిగా ఉన్నాడమ్మా, ముద్దాడుతానన్నాడు అనమాట. ఆడోళ్ళకు భయం, కొరక తింటాడు, మంత్రం చేస్తాడు, సంపుతాడు, వాళ్ళు భయపడుతున్నాడు. ఆయన అన్నాడు, అమ్మా నీ బిడ్డను భయపడకమ్మా, తినడమ్మా అని అంటే, ఏమన్నా ఈ తీయకపోతే ఏం చేస్తాడు, ఇదో ఏడుపు మంత్రకాలు అని పడుతుండగా అని చెప్పగానే ఆమెకి ఇచ్చిందనమాట. ఇది శరీరం అంతా చూశాడు మంత్రకాడనమాట. చూసి ఇతడు జగతిలో మాన్యుడైపోతాడమ్మా, గొప్పవాడైతాడని చెప్పి మళ్ళీ ఇదిగో తీసుకొని పిల్లగాని ఇస్తాను తిరిగి ఇచ్చాడనమాట. అంతా తల్లి సంతోషం, అబ్బు నా కొడుకు నాకు వాపస్ అయింది కదా అని ఎంతో సంతోషం అన్నమాట. ఈయన తొట్టలో వండబెట్టుకుంటున్నారన్నమాట. భావానంద స్వామి గారు, అప్పటి పేరు సత్యనారాయణ, వాళ్ళు తొట్టలో వండబెట్టుకున్నారన్నమాట. అయితే ఏంటి తొట్టులో వండబెట్టుకుంటే లోకంలో అందరూ ఎదిరికిన అమ్మ దూపా మన్ను వాళ్ళకన్నా ఎక్కువ అట్లా ఏ పాట ఓడబెడుతుందా మాయమ్మ అచ్చమ్మ పిట్ట అంటే ఆ పిల్లగాడు ఊరుకునేవాడు కాదు, ఇంకా ఎక్కువ పెడుతున్నాడు అనమాట. మరి ఏం చెయ్యాలి? ఆ తర్వాత ఇంతకుముందు ఏం దొరికినా అట్లా ఊరుకునేవాడు కదన్నమాట. ఎట్లా చేసినా అట్లా ఈయన ఎప్పుడు పుట్టింది కదా వత్సలం మత్స వంక పెట్టుకుని శ్రీవత్సంకిక వామంగం మృదునీలంగం కరుణాభంగం. ఇది ఇప్పటికీ పుస్తకం చదువుతారు. శ్రీవత్సంకిక వామంగం మృదునీలంగం కరుణాభంగం శ్రీ భావానంద యతీంద్రం మనసి అజేతంద్రం కరుణా చదువుతూనే ఉంటారు. పొద్దున మాపు స్వామివారు చదువుతూనే ఉండడం. సరే ఇట్లా ఇది బాలుని పిల్లగాని తొట్టులో పాటు పెడితే అమ్మ అని ఎన్ని మాటలు చెప్పు ఊకుండే కదా ఇంకెక్కువ చేస్తుంది. అప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అనుకున్నారన్న. జో అచ్యుతానంద జో జో ముకుంద రామ పరమానంద రామ గోవింద జో జో అచ్యుతానంద జో జో
నుంచి కలువైన పనిరాజు పంపుల మరించి కలులు గడకలు వచ్చి చేర్చినారించి అచ్యుతానంద జో జో ముకుంద పరమానంద రామ గోవింద రామ రఘురామ గాలి మా పాలి సీతా సమేత గాలి హరి రామ రామ గాలి అని ఇప్పుడు శ్రీలు పాడి వినాలి తాతొలుక జన్మమైతే తనకు బహు మోసములు వచ్చుననుచు కనుకట జన్మించెను ఏడుగురు భావలను గుర్తించెను రామ రఘురామ రామ నా పాలి సీత సమేత గాలి అని ఇట్లు శ్రీలు పాడి వినాలి. ఇటువంటి భగవద్భక్తి పాటలు పాడితే గుర్రు కొట్టేవాడు. ఇలాగా రామి పాటలు, జోల పాటలు, కృష్ణ పాటలు పాడుతుంటే వారు ఆ చిన్న తొట్లలో పడుకునేవాడనమాట. ఏడ్మని నిద్రపోతున్నాడనమాట. ఇప్పుడు వీరికి చదివించాలి. 5 ఏళ్ళు వచ్చిందన్నమాట భగవానంద. అదే సత్యనారాయణ పడిపోయినా మీకు చదివితే భావన 5 ఏళ్ళు వచ్చిందనమాట. మీకు ఏమైనా బ్రాహ్మణుల కింద చదివించే బాగా ప్రేమ, వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళకి మహాయోగ్యత అన్నమాట. కాబట్టి చదివించాలనుకున్నారన్నమాట. అక్షర స్వీకారం చేయించాలి. ఆ మొదలు తండ్రి చేయించాలన్నమాట. ఎవరికైనా అక్షర స్వీకారం అక్షరాభ్యాసం తండ్రి చేయించాలన్నమాట. అక్షరం అంటే ఏమిటయ్యా అంటే క్షరంగా అంది. అదే నాశనంగా దాని పేరు అక్షరం అంటారు. భగవంతుని పొందే దాని పేరే అక్షరం అన్నమాట. అక్షరం అట్లా అంటారన్నమాట. నాశనం కానటువంటి విద్య అక్షరం అన్నమాట. అట్లా ఆయన చెప్పాడనమాట. కాతారు కానీ అట్లా ఉండదు. నామంతో అందరూ చదువుకుంటే వాళ్ళు అట్లా చెప్పాలని చెప్పారనమాట. బడికి వెళ్ళాలి, ఈయన చదువుకొని రావాలన్నమాట. అంత కథ యాదించుకోండి. బడికి వెళ్ళి చదువుకు రావాలి కదా. చక్కగా బడికి వెళ్ళాడు. అందరి పిల్లలతో చక్కగా చదువుతున్నాడు అనమాట. పాఠం అప్పు చెప్తున్నాడు అనమాట. కానీ వచ్చి అంటే వాడు చింత చెట్టుకు చిన్నాకులు, అరటి చెట్టుకు పెద్దాకులు. ఇదేం చదువులే ఉన్నది. చింత చెట్టుకు చిన్నాకులు, అరటి చెట్టు పెద్దాకులు కనపడుతుండే ఈయన చెప్పేది ఏంది అనుకున్నాడనమాట. ఇటువంటి ఈ పెద్దాకులను బోధించే బడితో జీవనం నాకేం వస్తుంది. చిన్నప్పుడు చూడు, భగవద్భక్తులుంటే చిన్నప్పటి నుంచే భక్తులు అవుతారన్నమాట. ఈ చిన్న చెట్టుకు చిన్నాకులు, అరటి చెట్టుకు పెద్దాకులు ఎంత అదే ఉంటుంది. పాపలుక బా బల్పం ఇటువంటి దాంతో నాకేమిటి అనుకున్నాడనమాట. అమృతాత్మ విద్య నేను చదివేటువంటి నాకు ఈ చిన్నాకులు పెద్దాకులు అనేటువంటి భావంతో ఏముంటుంది అనుకున్నాడు. ఆకర్షింపలేదు బాగా. ఈ చదివిందయ్యా ఇవన్నీ అంతా పెద్దగా నాకు ఆకర్షిస్తలేవు అనుకున్నాడు. పోకపోతే మా బాబు తల్లి గోపడతారని పెద్దల బాధకే సదుపంతుల బాధకే వచ్చేదన్నమాట. మనసులోని పని చేయబోతే భగవంతుడు వాళ్ళ మనసులో పని చేయిస్తాడనమాట. ఒకనాడు వీరు బడి నుంచి వస్తున్నారు. ఈయన వచ్చింది కొమ్ములతో ఒక్కపారి ఒడిసిందన్నమాట. కింద పడేసింది. చిన్నపిల్లగాడ అయిపోయింది, మూర్చబడిపోయినాడు. కర్మ బడి పిల్లగాళ్ళు వచ్చి అయ్యో గిన్నె ఒడిసింది లేదు ఆ ఒడిసిందని అందరు లేవట్టుకొచ్చి ఇంటికాడ అప్పచెప్పినారన్నమాట. ఇక అనుకున్నాడు, ఈ జీవనంలో ఏం చదువుతో నాకేం పని. చింత చెట్టుకు చిన్నాకులు, పెద్ద తాటాకులు పెద్దయి, ఇది ఎవరికి తెలియదని చెప్తారు. అంటే ఏది భావమేది, పరమాత్మను పొందే భావమేది. కాబట్టి హృదయమును ఆకర్షించే భావమేది అనుకున్నాడనమాట. ఆనాటి నుంచిగా ఏం చేశాడు, చూసినాడు సంవత్సరం. ఆ తర్వాత ఒకటే సంవత్సరం బడికి పోయింది స్వామి. ఒకటే సంవత్సరం చేసినాడు. అంత చదువు పూర్తి చేసుకున్నాడు చెప్పిన కాడికి చేసుకున్నాడు అనమాట. మరి ఇంట్లో ఏం చేసేవాడయ్యా అంటే, ఇంట్లో ఏం చేసేవాడు అంటే, బడికి పోకుండా ఉండి ఇంట్లో ఏం చేసేవాడు అంటే, ఇంట్లోనే చదువుకుంటాను నేను, బడికి పోను అన్నాడు అన్నమాట. సరే మరి పోకపోతే ఆటలన్నీ ఆడుకోరు నాయన. ఉత్తగా ఇంట్లో కూర్చుని చిన్న పిల్లగాడు 5-6 ఏళ్ళు ఇంట్లో కూర్చుని ఏం చేస్తే ఆడుకోమంటాడు అన్నమాట. పోకపోయేవాడు అన్నమాట. ఏం చేస్తావు నాయన నువ్వంటే, ఇంటి ముందు ఇంటి వెనక వీళ్ళకి స్థలం ఉండేవాళ్ళు ఇంటి వెనక ఉండే అన్ని తీసుకొచ్చి కట్టెలు కట్టి తులసి చెట్టు పెడతాను నేను. ఇంత చిన్న పొరగాడు. ఎటువంటి మంచి భావనో చూడండి.
మనం ఇంత పెద్దోళ్ళు అవుతాం. తులసమ్మ చెట్టు యాడుంటుందో ఇంకావా, ఎవరి తులసి ఎరకలే, బిల్వదళం ఎరకలే. ఆ తర్వాత ఈయన చిన్నగా ఉసుకపోసి ఆ తర్వాత ఇంటి ముందు స్థలం కట్టి తులసి వృక్షాలను పెడుతున్నాడు అనమాట. ఆ తర్వాత ఈయన ఆశ్రమానికి పోయేవాడు, చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాడు అప్పుడే. ఆ తర్వాత అప్పుడే చిన్నప్పటి నుంచే గుడిసెలు వేసుకున్నాడు. ఎందుకంటే మేము పోతాం ఆశ్రమం వాసనం, మాకు కుంపలు ఎందుకు అన్నట్టు చిన్న భావం నుంచి గుడిసెలు చిన్న చిన్న బుచ్చి ఆ గుడిసెలు వేసుకునేవాడు అనమాట. ఇది ఆశ్రమం పలగానే చెప్పేది, ఇది ఆశ్రమం. గంత చిన్న పలగానికి మనకేమో వస్తే ఆశ్రమం, మనకి ఇది కష్ట శ్రమం, వాళ్ళేమో గట్ల ఆశ్రమం అని అన్నాడు. మళ్ళా ఇంత పెట్టేది, ఇది గుడి, 6 ఏళ్ల పిల్లగాడు, ఇది గుడి, ఇది ఆశ్రమం, అట్లా చెప్తుండేవారు అన్నమాట. ఆ తర్వాత సంతోషిస్తూ గంటల కాలంగా ఆ గుడి ఆశ్రమం చూసుకొని సంతోషం అవతలి కాడబోయేవాడు కాదు, ఎవరితో చెప్పేవాడు కాదు. చిన్నప్పటి నుంచి మీ అంతేకాక శిల్పి కళలో, బొమ్మలు దించే కళలో కూడా ఎవరి వద్ద నేర్చుకోకుండానే ఏం దించేది, సినిమా తారలు కాదు, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఆంజనేయుణ్ణి, అంబాభవాన్ని మొదలగు చిత్రపటాలు దించేవాడు అన్నమాట. పూర్వజన సంస్కారం ఉంటే ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ తర్వాత కృష్ణుడు, రాముడు, ఆంజనేయుడు అమ్మ ఇట్లా చేస్తున్నాడు అన్నమాట. ఇంతట్లోనే ఇక్కడ 3 ఏళ్ళకి వచ్చారు. ఇక్కడికి మరకుకు మళ్ళీ తల్లిదండ్రులకు ఏదో పనిపడి మళ్ళా వరగలు తీసుకొని పోయినారన్నమాట. పిల్లగాడ పోయి వరంగల్లో ఏముంది, ఇప్పటిదాకా తల్లిదండ్రులు కోరుకున్న శంభులింగం ఉన్నదన్నమాట. ఇదాక వీళ్ళందరూ మామిడి పండ్లు సంతానం ఇచ్చిందానే కదా. గుట్ట మీద ఏముంది, శంభులింగుడు ఉన్నాడనమాట, శంభుదేవుడు ఉన్నాడనమాట. ఈయన ఆయన ఇంటి పోగానే పొద్దున గుట్ట ఎక్కువ దాని మీదకి ఆ గుట్టపై పోనమాట. ఒంటిగానే పోయి అక్కడ ఉండే పూలు తెంపుకొని స్వామికి అర్పిస్తూ గంటల కొద్ది కాలం ఆయన భగవంతుని చూసుకుంటే కాలం గడిపేది. మనకు 1 నిమిషం తీరదన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట. చాలా పెద్దవాడైందన్నమాట. బ్రాహ్మణ పిల్లగాడ ఇంత పంచాంగం చూడ రావాలి కదా, మరేనా ఆయన కాస్త పంచాంగం చూడ నేర్చుకోరా అని ఒకే దినమున వీరికి పంచాంగం ఎట్లా చూడాలి, తిథివార నక్షత్రాలు ఎట్లా ఎంచాలి, ఇటుపోతే అంగార పురోగమనే చలాభం సోమోష నిర్దక్షిణవర్ధ లాభ బుధౌ గురౌ పశ్చిమ కార్యసిద్ధిం రవే భృగౌ చ ఉత్తర ధాన్యలాల. అయ్యో నా గర్భవతి ఉంటే నా కొడుకు పుడతాడా బిడ్డ పుడతా అంటే ఏం చెప్పాలి? నా కద్రువం గర్భిణి నామధేయం తిథించ మిశ్రమ సర సంయుతంచ వార ప్రయుక్తం నవభాగశేషం సమేచ కన్యా విషమేచ మూస అని అడిగినప్పుడు మాటలు యాంచుకోవాలి. కథ ఉంటుంది మనకి. ఈ విధంగా ఒక్కనాడే పంచాంగం చెప్పింది అన్నమాట. చూపించాడు. అంతటితో పంచాంగ విధానమే కథం అయిపోయింది. ఇక మళ్ళీ చెప్పి అక్కర్లేదన్నమాట. గంత చురుక కలిగినమాట అన్నమాట. ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు 5 ఏళ్ళు దాటలేదు. ఇంకా ప్లవంగనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి 1906. ఇప్పటికి బరాబరి 100 ఏళ్ళు. పంచమి 106 100 ఏళ్ళు. మే నెలలో వీరికి ఉపనయనం అయిపోయింది. ఉపనయనం అంటే వడకలగం. ఉపనయన ముహూర్తం ఇస్తే తండ్రి శంభయ్య గారు బ్రహ్మోపదేశం చేశారు. ఉపనయనం నాటి మాట అందరూ అంటారన్నమాట. యాదించుకోవాలి. ఉపనయనము నాటి మాట ఉన్నది మధ్యలో. భగవంతుని ఆ జీవన ఉపనయనాలు చెప్తారు. మనం మర్చిపోయారు అనుకోండి, అలా అడిగి చెప్తారు. ఉపనయనము నాటి మాట ఉన్నది మధ్యలో అన్నట్టు తండ్రి గారి ఉపదేశం బ్రహ్మోపదేశం చేశారన్నమాట. బ్రహ్మచర్యం మొదలు ఉపనయనంతో ప్రారంభం అయిపోద్ది అన్నమాట. ఏమిటి? మొదట మనిషికి ఏం కావాలి అంటే పరమాత్మను గురించి చర్చించేది కావాలి. బ్రహ్మ గురించి చర్చించాలి. నేనెవడు, జీవాత్మ ఏమిటి, జగత్ ఏమిటి, జగజ్జీవేశ్వర వాదం అని ఉంటుంది. జగత్ ఎక్కడిది, ఎట్టున్నది, జీవుడు ఎట్టుండేటువంటి వాడు, ఈశ్వరుడు ఎటువంటి వాడు, జగజ్జీవేశ్వర వాదం తెలుసుకోవాలన్నమాట. అందుకొరకే బ్రహ్మలో చరించేటువంటి మాటలను తెలుసుకోవాలన్నమాట. కావున బ్రహ్మచర్యం అందరు. ఇక ముందు పరబ్రహ్మ పరమేశ్వర సేవయే నా కర్తవ్యం అనే ఉపనయన దినమని తనలో చర్చించుకొని గొప్ప హృదయపూర్వక మార్పు 7 ఏళ్ళు అయినాడు. ఇక నేను బ్రహ్మచర్య చేసి బ్రహ్మనే పొందాలట. ఇప్పటి నాకేమి లేదనుకున్నాడు. ఒక మంత్రం చెప్పి అట్లా చేయగానే ఆనాటి నుంచే సంధ్యావందనం, గాయత్రి జపాదులు చేస్తూ ఇతని శ్రద్ధను చూసి లోకంతా మెచ్చుకున్నారు. ఒకనాడు చెప్పిన మంత్రం ఏమిటి, వీడికి ఇంత శ్రద్ధ చేయడం ఏమిటి అనుకున్నాడు అనమాట. కొంచెం 8 ఏళ్ళ కన్నా పెద్దోడైందన్నమాట. ఒకనాడు శంభయ్య గారు అంటే తండ్రి, మిమ్మల్ని మిస్తున్నాడు అనుకున్నారు. రత్నమా
బియ్యం ఎక్కతక్క పెట్టకు. అప్పుడు ఎక్కడికో తిరిగితే ముత్తవని బియ్యం దొరికేది కాదు. 200 సంవత్సరాలు ఏమి బియ్యం ఎక్కతక్క పెట్టకు, మనకు తగ్గట్టే పెట్టు, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి మనకు అని ఆయన చెప్పంగా ఈయన విన్నాడు అనమాట. తల్లికి చెప్పంగా ఆయన వినటట్టు విన్నాడు అనమాట. అయ్యా అమ్మా, సంసారం ఎవరికైనా పిటికి అన్నం పెట్టకపోతే చక్కగా మెలుగుతా అనుకుంటున్నావా? మెలుగుతారా? సంసార కుటుంబాల కోట్ల సంసారం కాపేవాడు భగవంతుడు. నీ ఒక్క సంసారం కొరికి మిడికి తగ్గట్టే బియ్యం పోయి అంటావేమి ఆయన అంటున్నాడు. ఆ పొయ్యమనంటే అంటున్నాడు. అదేమైనా మానవుడు కాగలడా? అందరూ సాధించేందుకు మానవుడు అధికారాయమ్మా. బ్రహ్మదేవుడు ఇవ్వాలి, అందరూ బతకాలి, కానీ తక్కువ బియ్యం పోయే ఆడికాడికే పోయే అనేటువంటిది ఏం మాటనే అమ్మా. భక్తుల హృదయం ఇప్పటి నుంచి ఉదార స్వభావం ఉంటుంది, త్యాగైక స్వభావం. ఎవరికి గుణం పట్టుకుంటుంది అనుకోండి, వీడు నా కొడుకు బ్రహ్మాండ నాయకుడు అవుతాడు అనుకోండి అనమాట. అనేలా వచ్చిన పిడికి అన్నం పెడితే నక్షాన్ అవుతుంది అమ్మ. బాబు గట్లంటాడు ఏమిటి అంటున్నాడు అనమాట. మనకు దాని ప్రయత్నం ఎలా? తండ్రి గారు విన్నాడు. ఏమిరా ఇప్పుడే 7-5 ఏళ్ళు లేవు, అరే నువ్వు సంసారం చేసినా నీకు తెలుస్తుందిరా, ఏం మాట్లాడతావురా? అందరికి సంసారం. వరే ఏం పేరుండగా సత్యనారాయణ, నువ్వు సంసారం చేసినా నీకు తెలుస్తుందిరా, ఎక్కువ బియ్యం పెట్టు, అందరికి పెడతా. ఈయన లోపల ఉండే ఈయన ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, బ్రహ్మాండ నాయకుడై నిలవబోయి బాలుని భావం ఇంకెట్టుంటుంది. ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో ఉదార స్వభావైన వసుదైవ కుటుంబకం, దేశమంతా మన కుటుంబమే. ఇవాళ కథ వింటున్నారు కదా, గుర్తే ఉంటుందని మందికి పెట్టాలి, అందరికి పెట్టండి. తర్వాత వీరికి ఇప్పుడు 9 ఏళ్ళు వచ్చినాయన్నమాట. అయితే మరికొక దగ్గర మామదాల గ్రామం ఉంటుందన్నమాట, 3 మైళ్ళ దూరం మీద. ఆ దాని మీదకి వెళ్ళి మనం పోతామన్నమాట. మరికొక దగ్గర మామదాల అనేటువంటి గ్రామం ఒకటి ఉంటుందన్నమాట. ఈయనకి చదువు నేర్చుకోవాలంటే సంస్కృత విద్య అన్ని ఊళ్ళలో వస్తారా, అక్కడ చదువుకున్న వాళ్ళు పంతులు ఉన్నాడు కాబట్టి అక్కడికి తోలుదామని శ్రౌత విద్య అంతయు 16 సంస్కారములు 16 సంస్కారాలు ఎన్నో. మనిషి పుట్టినాక 16 సంస్కారాలు చేసుకోవాలి అన్న ఎన్నెన్నో ఉన్నాయి. నీకేంది కానీ ఆ 16 సంస్కారాలు నేర్చుకోవాలి అన్నమాట. శ్రౌత విద్య నేర్చుకోవాలి, 16 సంస్కారం నేర్చుకోవాలి అని నేను అక్కడికి అక్కడికి తోలిన మామదాలకు తోలినారన్నమాట. దగ్గరే ఉంటుంది, 2 మైళ్ళ దూరం. ఈయనే 2 ఏళ్లలో శ్రౌత విద్య 16 సంస్కారాలు అంతా నేర్చుకున్నాడు. 2 ఏళ్లలో సంస్కార విద్య నేర్చుకున్నాడు అన్నమాట. అమోఘమైన బుద్ధి చాతుర్యం ఉన్నదన్నమాట. ఈయన చాలా హుషారు దొంగ తెలివి కలతనాన్ని చూసి చెప్పారు శాస్త్రం. పంతులు గారు ఏమన్నాడికైనా, ఆయన పేరు రామచంద్రయ్య గారు, చదువు చెప్పిన ఆయన రామచంద్రయ్య గారు అన్నాడికైనా చాలా సంతోషించాడన్నమాట. అబ్బా ఎంత చురుగ్గా ఉన్నాడు, 2 ఏళ్లలో ఇంత చదువు నేర్చుకున్నాడు అది అనుకున్నాడు అనమాట. ఎంత మంచి కంఠం ఉండేవారిదంటే భావానంద స్వామి కంఠం చాలా మృదుమధురంగా ఉండేదన్నమాట. గాంభీర్యంగా ఉండేదన్నమాట. కరిగిపోస్తున్నారా ఏమిటి పాట రసం అంతా అనేటువంటి వారి కంఠం ఉండేటమాట. అతి మృదుమధుర కంఠంతో ఒక్కసారి ఆయన ఏం పాడంటే, నన్ను గన్న తల్లి ఓ నలువరానే నా మాటలరింప ఏ మంజువానే, నన్ను గన్న తల్లి ఓ మంజువానే నా మాటలరింప ఏ మంజువానే. ఆయన నన్నుగన్న తల్లి ఓ ఓ నలువరాని నా మాట వినరింపవే మంజువాణి అనే భావం పాడిందన్నమాట. సరే చూద్దాం. అట్లా చేద్దాం అనుకున్నాడు. పోయి ఎందుకు అంటే లగ్గం చేసే పిల్లగాన్ని ఏమంటారంటే మహావిష్ణు వరాయ. ఏ కులమన్నా కానీ పిల్లగాన్ని ఏమంటారు మహావిష్ణు వస్తున్నాడు అనుకోవాలి. విష్ణు గుణాలు పిల్లగాని దగ్గర ఉన్నాయి, నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తాను. మంచి విద్వాంసుడు, మంచి బుద్ధి గల వాడైనాడు, నా బిడ్డనే ఇచ్చి లగ్గం చేస్తాను. ఎందుకయ్యా అంటే లగ్గములు చూడవలసింది ఏంటంటే కన్యాదానం చేయనప్పుడు ఆ పిల్లగాని చూసేమనాలి మహావిష్ణు రూపాయ, విష్ణువే మా ఇంటికి వచ్చింది అనుకోవాలి. పిల్లనిచ్చేటోళ్ళు అంత వరాయ అని భావించి అని మనుష్యులకు విష్ణు రూపం ఆరోపించి ఆయన మహావిష్ణుకైనా బిడ్డనిస్తున్నాను అనుకొని భావించి విష్ణు రూపమైనా ఉండటం వలన ఆ
ఆలోపించ ఈయన స్వయంగా ఈయన లక్షణాలు చూస్తే ఒక్కొక్క నాడికి ఇంత చదివేస్తున్నాడని జాగ్రత్తలు కాబట్టి స్వయంగా విష్ణువేనా అల్లుడైతాడని సీతను రామునికి అప్పగించినట్లు తన కుమార్తె అయినటువంటి యశోదాదేవిని వీరికి ఇవ్వదలంచిది. అంత ఉభయ పక్షముల వారు పెళ్లి పిల్లవాడిని వారి మామదాల గ్రామానికి చేరుకున్నారన్నమాట. శుభస్య శీఘ్రం పెళ్లి పిల్లవాడు మాట్లాడుకున్నారు. 3 మైళ్ళ దూరం మీద ఉంటారు కాబట్టి లగ్నం నిశ్చయమైంది అన్నమాట. లగ్నం నిశ్చయమై అందరూ కలిసి మామదాలకు పోయినారన్నమాట. ఎప్పుడు 1915 ఇప్పటికీ 90 ఏళ్ల కింద 15 శ్రీ మహాత్మునకు ఆ కింది నిలబెట్టాడు. లగ్గమైంది కదా. మహాత్మునకు యశోదాదేవిని శ్రీరామచంద్రయ్య గారికి మహోత్సవముగా వివాహము జరిపి ఇట్టి దంపతులు ఒక చోటు నిలబెడితే నారాయణ గారు నీలమేఘ శ్యాముడు, యశోదాది పుటమేసిన బంగారంలాగా ఉంది, ఇలాగా ఉందన్నమాట. వాళ్ళందరూ పెద్దలు సుముహూర్తం సావధానాన్ని లగ్నం చేశారన్నమాట. అప్పుడు కూడా భక్తి ఉన్నది ఆనంద స్వామి కాబట్టి ఆయన వివాహం అయినాక మధ్య తరగతికి వచ్చినాక వీళ్ళకి జగవేమిటి నేనేమిటి అనుకునేవాడనమాట. నారాయణ గారికి 16 సంవత్సరాల వయసు వచ్చిందన్నమాట. లోక భీతి లేదు, భగవంతునికే భయపడాలి కానీ మానవ మాత్రునికేం భయపడాలి. ఎప్పుడు యాదించుకోండి, భగవద్భక్తి కలిగిన వాడు బాగా ఎవరికి భయపడన్నమాట. అందుకొరకు అద్వైతం అదే చెప్తాను, స్వయం నువ్వే బ్రహ్మస్వరూపుడుగా ఉండేంత శక్తి కలుగుతాను నీకు, నువ్వు ఎందుకు భయపడతావు అంటారన్నమాట. కాబట్టి ఎవరి దగ్గర ముఖస్థితి మాటలు గాని ముఖప్రీతి మాటలు మాట్లాడేగాడు కాదు, మంది తీగా మాట్లాడి. ఎందుకంటే ఎందుకు భయపడాలి మనం, తక్కువేమి మనకు రాముండొక్కడుండి వరకు అన్నట్టు అట్లాగా ఉండాలన్నమాట. భగవంతుడు తప్ప మరొక మానవుడు ఎవడైనా ఉండి మనకేమైనా చేస్తాడా ఎన్నట్టు చేయగలదు. భగవంతుడే మనకు చేయాలి కానీ మానవ మాత్రంతో ఏం కాదన్నమాట. నా సకలేశ్వరుడైన ఆయన స్నేహమే నాకు లోకనాథుని క్షేమం చేరుకునేటువంటి మార్గం అన్నమాట. కానీ సంసారానికి ప్రపంచాన్ని చూస్తే భయపడే అవసరం లేదు. కాబట్టి నిర్భయంగా ఈ నారాయణ గారు నడుస్తూ ఉన్నారన్నమాట. ఇట్లా నడుస్తూ ఉన్నాడన్నమాట. ఒకనాడు తండ్రి తన పిల్లతండ్రిని దొరుకొని, అంటే నారాయణ గారి చిన్నాయనను తండ్రి కలిసి మనం ఒకసారి కాశీకి పోదాము అన్నారన్నమాట. తొలకపోయినారన్నమాట. ఒక్కరోజు అప్పుడు ఆనాడు తొలకపోయినారన్నమాట. కాశీకి పోవడానికి అతనేసరి ఎన్నో కష్టాలు ఉండే, అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు అని, అయినా లేకున్నా ఇట్లా ఉండేదన్నమాట. వీరి తండ్రి కూడా ఈయన వెంట ఉండేదన్నమాట. తండ్రికి కూడా వీళ్ళ చిన్నాయనకు కూడా ఈయన మీద బాగా ప్రేమ ఉండేవన్నమాట. కాశీలో ఒకసారి చెట్టు పైన ఒక పక్షి కూర్చున్నదన్నమాట. ఏం పక్షి? గరుడ పక్షి. కరెక్ట్మంతుడు కూర్చున్నాడు. కూర్చుంటే ఆ తర్వాత ఒక్కసారి దాన్ని మీరు ఈయనకేం ఇప్పటికి ఏం రాదు కానీ ఒక కాశీని వర్ణించాలి, పక్షిని గరుడ పక్షిని వర్ణించమన్నాడు అనమాట. అంటే కుంకుమ బోలు పక్షములు, అక్కడ గరుడ పక్షిని చూసి పండితులు కదా బ్రాహ్మణులు అంటే, కుంకుమ బోలు పక్షములు కుత్తుక చంద్రుని వంటి మార్చి తెల్లను వంశయుగల్గు నాశికము వామ గయంతు గడద్వనులుగా వెంకములాడు సర్పములు భీతులు పొట్టలు దిచ్చు పంకజనాభు వానుని ప్రస్తుతి చేసిన విస్తరింపగనా. బాగా వర్ణించాడనమాట. అయితే ఆశుగా కవిత్వం చెప్పాడనమాట. అప్పుడు అంతఃపురం మీదకి యతిప్రాస లక్షణాలైన కవిత్వం రాదన్నమాట, నేర్చుకోలేదు. అయినను ఇంత చక్కగా వర్ణించడానికి పూర్వజన సంస్కారం కావాలి. రాజుగా బోడు హరికళారథుడు గాని కవియుగా బోడు గంధర్వ హంసలేని. ఎలక్షన్ లో ఎమ్మెల్యేనో ఎంపీనో రావాలంటే పూర్వజన్మ హరికళారథుడు కావాలి. వీళ్ళు ఎత్తు చేసిన వాడు అతను వస్తాడు.
కవియుగా బోడు గంధర్వం. మంచిగా ఆటపాటలు ఉపన్యాసం చెప్పాలంటే గంధర్వంశ సంభూతుడు కావాలి, లేకపోతే అంత దాకా రాదన్నమాట. సరే, ఈ విధంగా ఆ సంస్కారశీలకి నారాయణ గారికి ఏం రాదు, భగవంతుడి కృప ఉన్న వాళ్ళకి ఏం తెలియదు అంటాడు. ఆ తర్వాత అనుకున్నాడు ఒకనాడు వీరు, అరే నేను కూడా విలాసం వేసి చూస్తా, అందరూ బాళ్ళు జుట్లు నూనెలు సబ్బులు పెట్టుకుంటారు, నేను కూడా దాన్ని భోగముఖపాలు చూస్తే కానీ నాకు తెలియదు, అందులోమో రుచి ఉందని అనుకుంటానని విలాస వేషం వేస్తాను, విలాసాలు అనుభవిస్తాను, ఏమనిపిస్తుంది నా మనసుకుని అనుకున్నాడు అనమాట. లోకలందరూ బాల్ గీలు పెట్టుకుని బాగా చూసుకుంటారు, ఉన్న లాడలు కత్తిరించుకుంటారు. ఉత్తగా అంటున్నారు, ఆయన చెప్పలేదు, నన్ను నేను చెప్పిన. ఆ తర్వాత విలాసములు ఎంతటి ఓటు చూస్తాను అనుకున్నాడనమాట. ఆ విలాసాలు ఎంత దాక్కుంటాయి, ఎంతసేపు ఆగుతుంది అనుకున్నాడనమాట ఆయన. వాటి ఆనందం ఎంత, విలాసాలు నూనెలు పూసుకోండి, ఘుమఘుమలు ఘమఘమలు, ఇది ఎంతసేపు ఇట్లుంటుంది చూద్దాం అనుకున్నాడనమాట. చూసి ఇష్టపెడుతుందని అది ఎట్లా కాని ఇది మోక్ష కామిగాడు, ఒకసారి దాన్ని రుచేదు అరగంట దాకా చూసేదాకా దాని మీద ఆశ పోదన్నమాట. నారాయణ గారు విలాసం వేసి తెల్లని వస్త్రం ధరించినాడన్నమాట, వెంట్రుకలు బాగా పెంచుకున్నాడన్నమాట, వాసన నూనెలు బాగా రుద్దుకున్నాడన్నమాట. చూసిండు, ఒరే నాయన బాలొద్దు అన్నాడు, వెంట్రుకలు తీసేదా అని మందరికి చెప్పాడనమాట. మందలు వచ్చి చెప్తున్నాడు. అయితే తల్లికి ఏమో ప్రేమ, వాడు ఉండని ఇష్టం ఉండని తల్లికి ప్రేమ, వద్దురాయి వెంటకెళ్ళద్దు మనకు అని ఆయనకు. ఈయన కూడా కొద్ది కష్టం ఉండే. ఆ తర్వాత కొంచెం తెలుసుకున్నాడు, ఈ బాల్లో ఏమొచ్చింది, ఈ ఇతరులో నూనెల్లో సెంటుల్లో ఏమొచ్చింది, నాకేం భాగ్యం ఇదంతా అనుకున్నాడనమాట. ఈ ఊళ్ళే ఆ మంగళాయనకు చెప్పింది, తీయకు మావని ఎంటికలు అని ఏమన్నదో ఏమన్నాడో తీస్తాడు. చక్కగా ఇంకో ఊరికి పోయినాడు. చూడు, మనకు ఎప్పటి సోకులు ఇంకా బట్టలు బాగా సరే ఏమో శృంగారాలు కావాలి. ఆయన అది విన్నాడన్నమాట. పక్క గ్రామానికి వెళ్ళాడన్నమాట. వెళ్ళి ఆ తర్వాత మా నాన్నగారు వద్దన దాన్ని ఎందుకు చెయ్యాలనుకున్నాడు, అక్కడికి మంగళాయనతో నెట్టి ఒరిగించుకున్నాడన్నమాట. చిన్నగా జుట్టు ఉంచుకున్నాడు, దొడ్డు అంగి కొద్దిగా జొడ్డు అంగి తొడుక్కొని భుజం మీద గొంగడేసుకున్నాడన్నమాట. తిరిగి ఇంటికి వచ్చాను. అప్పుడు వచ్చేవారికి ఆ తల్లి బతుకమ్మ ఆడుతుంది. అదేదో 4 గంటలకు బాగా బతుకమ్మ ఆడుతుంది అన్నాడు. ఒకేసి పోవేసి అట్లా ఆడుతుంది అన్నమాట. కొడుకుని చూసింది, ఏర్పాటు చేయలేదు. వీడెవడు గొంగడేసుకుని బోరగుండోడు వస్తుంది అనుకున్నాడు. బతుకమ్మ ఆడుతుంది అన్నమాట. అదే సంబరంలో ఉన్నది. బతుకమ్మను ఆడుతుండేను. ఏం చూసి గుర్తింపగా